అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటగిరి దొడ్లగుంట గ్రామంలో పచ్చని పొలాల మధ్యలో ఒక పుట్టలో పురాతనమైన శివాలయం, రాతి కట్టడంతో కూడిన శివాలయం శిథిలమైపోయి అందులో పుట్ట వెలిసి ఆ పుట్టలో శివుడు ఉన్న విషయం ఎవరికి కూడా బాహ్య ప్రపంచానికి తెలియదు. అలాంటి చోట గత సంవత్సరంలో శివలింగాన్ని భక్తులు కనుగొని దాన్ని వెలికి తీసి ఈరోజు వచ్చేసి ఏంద్రా అంటే ఇక్కడ రేకుల షెడ్ నిర్మించుకొని అందులో పెట్టుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ భూమి వచ్చేసి ఏంద్రా అంటే చాముండేశ్వరి భూమి 6 సెంట్లు భూమి చాముండేశ్వరి పేరు మీద ఉండడం, అందువల్ల వచ్చేసి చాముండేశ్వరి విగ్రహం ఏమైనా లభ్యమవుతుందేమో అని చెప్పేసి తవ్వకాలు జరిపి అక్కడే చూసాము. అక్కడ ఎలాంటి విగ్రహం లభ్యం కాలేదు. కాబట్టి ఈ పురాతన శివుడి విగ్రహానికి ఆలయం నిర్మించాలని చెప్పేసి గ్రామస్తులు సంకల్పించారు. కాబట్టి ఎవరైనా దాతలు, భక్తులు వారికి సాయం చేసి ఈ శివాలయ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యి ఈ ఆలయానికి కుంభాభిషేకం వరకు ఉండి కుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. శివాలయం శివుడు కనిపించాడు. మాకు కనిపించిన తర్వాత ఆయన తీసి పక్కన పెట్టాము. తర్వాత మళ్ళా కొద్ది రోజులకి మన పార్వతమ్మ కళ్ళు చెప్తే ఆ ప్రయత్నం చేసినాము. ఆ ప్రయత్నం పుట్టంతా తీసి శుభ్రం చేసి కనిపించలేదు. పార్వతమ్మ శివాలయం స్టార్ట్ చేసిన కట్టాలని ప్రయత్నం చేస్తున్నాము. శివుడు ఎలా వెళ్తాడు? నాగం పుట్టిన నుంచి ఆయన బయటపడ్డాడు. అంటే వానలు పడ్డ తర్వాత ఆయన కరిగి ఆ పుట్ట కరిగి తలభాగం కనిపిస్తుంటే అది చూసి ఇది శివాలయం అని చెప్పి శివుడు తల అని చెప్పేసి అప్పుడు దాన్ని బయట తీయగలిసాం. సంవత్సరం అయింది. ఈ శివుడు పూజ ఎలా ఉంది మీ ఊరు? శివుడి పూజ ఏర్పాటు మా గ్రామం బాగానే ఉంది. బాగా కానీ గుడి కట్టేదానికి శక్తి లేక మేము లేట్ చేసుకుంటాము. ఏదో ఒకటి ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే అప్పుడు మనకు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి వట్లగుంట గ్రామంలో మనం ఇందుకు పూర్వము గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి క్షేత్రమైనటువంటి ఈ క్షేత్రంలో పుట్టను జీర్ణమైనటువంటి పుట్టను వృద్ధిగా నిర్మాణం చేసి పుట్టలో ఉన్నటువంటి పరమేశ్వరులన్నీ బయటకు జరిగింది. ఆ స్థలంలో అమర విగ్రహం కూడా ఉన్నది అనే ఒక భావన చేత ఈరోజు గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలచే అందరి యొక్క సమక్షంలో ఆ పుట్టను పూర్తిగా నిర్మాణించి పుట్టలో ఉన్నటువంటి విగ్రహములను కనుగొనడం జరిగింది. ఆ పుట్టలో ఇక ఏ విగ్రహము లేక ఇక ఆ స్థలమును శుభ్రముగా చదును చేసి రాబోయే కొద్ది కాలంలో ఇక్కడ శంకుస్థాపన చేసి మహాభాగ్యమైనటువంటి పుణ్యక్షేత్రము ఆలయమును నిర్మించి ఆ ఆలయంలో ఆ పుట్టలోంచి బయట తీసినటువంటి శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేసి భవిష్యత్తులో ఇక్కడ మంచి ఆలయం నిర్మించి భక్తుల యొక్క పొంగు బంగారమై వెలసిల్లుటకు ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచాలని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాం. ఓం నమః శివాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.